మతం, భక్తి, దేవుడు, పూజలు, పురస్కారాలు, మత మార్పిడి, దీని గురించి మీరు చెప్తారని చెప్పారు. నేను దీనంతటినీ కలిపి చాలా అందంగా చెప్తానండి. మతము, దేవుడు, పూజలు లాంటివి వ్యక్తిగతమైన నమ్మకాలకు సంబంధించినవి. నువ్వు వ్యక్తిగతమైన నమ్మకాల వరకు ఉండి నీకు ఆనందాన్నో, ఉత్తేజాన్నో, ఉత్సాహాన్నో, ఆత్మవిశ్వాసాన్నో కలిగిస్తుంటే దేవుణ్ణి నమ్ము, పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి. అవి చాదస్తం జోలికి తీసుకెళ్ళకు, అవన్నీ మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్ళకు. టెంకాయ కొట్టకపోతే శివుడు ఒప్పుకోడంటే మాత్రం నేను ఒప్పుకోను. టెంకాయ కొడితే ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు. ఈ 3 ప్రదక్షిణాలు నేను 2 చేసామో డౌట్ అండి. నేను మొన్న గుడికి వెళ్ళానండి, 2 ప్రదక్షిణాలు చేస్తే ఇప్పుడు అమ్మవారు నన్ను ఏదైనా అంటారా? అలా అయితే అది అమ్మవారు ఎవరు? ఇక్కడ దేవుడు శిక్షించడానికి లేడు, పరీక్షించడానికి లేడు, ఆదుకునేవాడే తప్ప దేవుడు ఆడుకునేవాడు కాదు. అలా అనుకున్నంతగా నాకు అభ్యంతరం లేదు. ఒక ఆత్మవిశ్వాసాన్ని నాకు కలుగుతాను సార్, ఒక ఫ్రెష్ మైండ్ వస్తుంది సార్, గుడికి వెళ్తా అయితే వెళ్ళు. కానీ జాతకం సార్ మంచి ముహూర్తం పెట్టుకుంటే నాకు బాగుంది సార్, మంగళవారం నేను చేయను సార్, పలానా, అభ్యంతరం లేదు. కానీ అది బలహీనతలోకి వెళ్ళకు. నీ బలహీనతలోకి వెళితే ఇతరుల చేత మోసపోతావు. ఇతరుల చేత మోసపోయేలా మాత్రం నువ్వు ఉండద్దని చెప్పడం నా ఉద్దేశం. జాతకంలో ఏమీ లేదు, నీ ఆలోచన శక్తిలో ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఆలోచన శక్తిని పెంపొందింప చేసుకో. దానికి జాతకం తోడవుతుంది అనుకుంటే తోడు చేసుకో తప్ప, తోడునే పెరుగుగా అవ్వాలి తప్ప తోడే మొత్తం అంతా అవ్వాలనుకుంటే ప్రమాదం. ఎక్కడ నమ్మాలో, ఎక్కడ నమ్మకూడదు, ఎక్కడ అపనమ్మకం ఉండాలో, ఎక్కడ మూఢనమ్మకం కాకూడదు అనే చెక్ పాయింట్ పెట్టుకోవడం అనేది పాయింట్. మనం వినడానికి రెడీగా ఉంటే చుట్టూ వినిపించే వాళ్ళు రెడీగా ఉంటారు. తులారాశి వారికి ఎలా ఉందంటే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. 2026 జనవరి 1 నుంచి తులారాశి వాళ్ళకి గురువు బలం ఎక్కువగా ఉంది, శని ఇలా చూస్తున్నాడు, రాహుకేతువులేమో అలా చూస్తున్నాయని చెప్పడం వరకు నాకు అభ్యంతరం లేదు. ఒక సత్సంకల్పం నీలోకి రావడం కోసం అది అడిషనల్ పాయింట్ తవ్వాలి తప్పించి, కానీ ఈ ఏడాది వాళ్ళకి పోతుందని జరిగే అని మాత్రం అనుకోకు. రాశుల కన్నా నీ యొక్క ఆత్మవిశ్వాసపు రాశి చాలా గొప్పది అనుకోగలగాలి. ఇది నేను దేవుడికి దానికి చెప్పే టేక్ అండి. బట్ దీని మీదనే 2-3 ఎపిసోడ్లు మీతో చేయాలని నా కోరిక. సార్ అంతకన్నా అదృష్టమా? ఇంకొకటి సార్, మల్టీ టాస్కింగ్, జాక్ ఆఫ్ ఆల్, దీని గురించి చెప్పండి సార్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనే దాని విషయంలో ఏంటంటేనండి, లైఫ్లో 2 రకాల గ్రోత్లు ఉంటాయి. ఒకటేమో హారిజాంటల్ గ్రోత్ అని, ఇంకోటి వెర్టికల్ గ్రోత్. అంటే ఒకే రంగంలోకి మనం వెళ్ళి ఆ రంగంలో పూర్తి స్థాయిలో పైకి వెళ్ళడము అనేదేమో వెర్టికల్ గ్రోత్ అండి. వివిధ రంగాల్లో మనం కాళ్ళు వేళ్ళు పెట్టి ముందుకు వెళ్ళడం అనేది హారిజాంటల్ గ్రోత్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక సినిమా హీరో ఓ పక్కన సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కూడా వెళ్ళి రెండింట్లోనూ సమానంగా అడుగులు వేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించడం అనేది వెర్టికల్ గ్రోత్లో కన్నా హారిజాంటల్ గ్రోత్లోకి వస్తుంది. ఒక హౌస్ వైఫ్గా ఒక ఆవిడ ఉంటూ ఇంకో పక్కనేమో చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ, ఇంకో పక్కనేమో పిల్లలకి ట్యూషన్ చెప్తూ, ఇంకో పక్కనేమో భర్తకి సంబంధించి చూసుకుంటూ, ఇంకో పక్కన అత్తగారు మామగారు చూసుకుంటూ చూస్తే ఆమెది హారిజాంటల్ గ్రోత్ అండి. ఒక వ్యక్తి తన యొక్క ఒకటే బిజినెస్ చేసుకుని అదే బిజినెస్లో నేను జీవితాంతం ఉంటానంటే అది వెర్టికల్ గ్రోత్ అండి. నాకు తెలుసండి, ఇవాళ మనం ఉన్న ప్రపంచంలో వెర్టికల్ గ్రోత్ కన్నా హారిజాంటల్ గ్రోత్కి డిమాండ్ ఎక్కువ ఉందండి. అదేమి చాలామంది హీరోలు పక్కన సినిమాలు చేస్తూ ఇంకో పక్కన నానీస్ కిచెన్ పెడతారండి, లేదా ఇంకొక డిచెన్ పెడతారండి. ఒక పబ్ ఓపెన్ చేస్తారండి, లేదా ఒక కిచెన్ ఓపెన్, అదే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, లేదా ఏదైనా ఇంకొకటి సెంటర్ ఏదో ఓపెన్ చేస్తారు, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఏదో ఓపెన్ చేస్తారు, లేదా థియేటర్లు కొంటారండి, లేదా ఎక్కడికో షాపింగ్ మాల్ కడతారండి. అందుని తమ యొక్క ప్రధాన వృత్తితో పాటు ఇంక ఇతర వృత్తులు కూడా 2-3 చేయడం అనేది ఇవాళ తప్పు అయితే కాదు. అందులో టెక్నాలజీ బాగా వచ్చిన ఈ రోజుల్లో, యాప్లు అనేకం వచ్చిన ఈ రోజుల్లో, మన ఈజీగా సీసీ కెమెరా లాంటివి వచ్చిన ఈ రోజుల్లో వీ కెన్ మేనేజ్ మోర్ దాన్ అండి. ఉదాహరణ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను 5 రంగాలతో సమాన ట్రావెలింగ్. ఒకటి ఐఏఎస్ కోచింగ్ అండి, 2 రాజకీయ నాయకులతో నా ట్రావెలింగ్ అండి. ఐ గైడ్ దెమ్ అండ్ ఐ గివ్ స్క్రిప్ట్స్ టు దెమ్, అదర్వైజ్ ఐ గివ్ స్ట్రాటజీస్ టు దెమ్ అండ్ ఐ వర్క్ విత్ మూవీస్ అండి, స్క్రిప్ట్ వర్క్స్, ఆల్ దీస్ థింగ్స్. ఐ వర్క్ విత్ పర్సనల్ డెవలప్మెంట్, అంటే ఇలా మన ఇలాంటి ఇప్పుడు మాట్లాడడం కావచ్చు, లేకపోతే సోషల్ సిస్టమ్స్ ఎలా మారుతున్నాయి కావచ్చు, స్కూళ్ళకో కాలేజీలకో రియల్ ఎస్టేట్కో మరోదానికో చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, మోటివేషనల్ స్పీకర్గా వెళ్ళడం కావచ్చు. 5వది సోషల్ సర్వీస్లోనండి. నేను ఇవాళ 5 అనాథాశ్రమాలకి నేను ఇవాళ నెలసరి ఇంత అని నా చేతిలోంచి డబ్బులు ఇస్తున్నాను. అండ్
గవర్నమెంట్కి సంబంధించిన విక్టోరియా మెమోరియల్ అనే ఒక పెద్ద సంస్థలో ఆ దాదాపు 1000-1500 మంది అనాథ పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి నెలా వెళ్ళి క్లాస్ చెప్తాను. మహబూబ్ నగర్లో 8 స్కూళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సంకల్ప సిద్ధి అనే ఒక ప్రాజెక్ట్ని ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వారితో కలిసి చేస్తున్నానండి. వరప్రసాద్ గారు, రవి మైరెడ్డి గారు లాంటి వాళ్ళతో కలిపి చేస్తున్నానండి. ఇది కాకుండా నేను అనేకమైన గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఐటీసీ కంపెనీ ద్వారా రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకి మద్యపానం సేవించవద్దు, ధూమపానం సేవించవద్దు, భార్యను కొట్టవద్దు, అది అక్కడ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ మీరు చిన్న డబ్బులు సేవ్ చేసుకోండి లాంటివి చెబుతున్నానండి. నాకు తెలిసి 5 రంగాల్లో నేను ఉన్నానండి. సో దీనివల్ల కొన్ని నష్టపోతూ ఉంటాము కాదని నన్ను కొంచెం మనకి టైం షెడ్యూలింగ్ ఇబ్బంది అవుతుంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ మేనేజ్ చేయక తప్పదు. 5 ఏళ్ల కిందట ఎలా ఉండేవాడిని అంటే టెన్షన్ కొద్దిగా పెట్టుకునేవాడిని. టెన్షన్ అనే పదం వాడిను, అరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్, అరే ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్, ఇలా ఉండేది యాక్చువల్గా. తర్వాత నాకు ఏమర్థమైందంటే నువ్వు ఎంత గింజుకున్నా స్కెడ్యూల్ ఎదుపు మారదు. మొన్న ఆ మధ్య అనుకున్నా యాక్చువల్గా, అమ్మయ్య రాబోయే 5 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు, ఏమీ షెడ్యూల్ లేదనుకోకుండా అనుకునే సమయానికి ఈవినింగ్ అయ్యేసరికి ఒక కాలేజీ వాళ్ళు ఇంకొకళ్ళు సార్ రేపు వస్తారా ఎల్లుండి వస్తారా అని. సో నాకు అర్థమైంది ఏంటంటే వీఆర్ ఆన్ ద వీల్స్, చక్రాల బండి వేసుకుని నడుస్తూ వెళ్ళాల్సిందే. ఉన్నంతలో హాయిగా నలుగురు ఉపయోగపడే వృత్తిలో ఉన్నప్పుడు పైగా మనం ఎందుకు గింజుకోవాలి? పైగా కొంత డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, గౌరవం వస్తుంది, దీనికోసం అప్డేట్ అవుతున్నాము. ఇప్పుడు నేను ఏ టూల్స్ నేర్చుకుంటున్నానండి. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, పెర్ప్లెక్సిటీ ఎలా పనిచేస్తుంది, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఎలా పనిచేస్తుంది, అసలు వాటి వెనకాల ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, అసలు వాటి వెనకాల ఉన్న అనేకమైన అంశాలు, జావా స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే కనుక పైథాన్ లాంటివి ఎలా పనిచేస్తాయి, అసలు ఈ యాప్లు ఎలా పనిచేస్తాయి, అసలు దీని వెనకాల ఉన్న ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే నేర్చుకుంటున్నానండి. సో ఇంత బిజీలో హాయిగా ఉన్నప్పుడు ఎండ్ పాయింట్ ఏంటంటే లైఫ్ని నువ్వెలా చూస్తున్నావు అన్నది పాయింట్. డిస్టర్బెన్స్ అంటూ జరిగితే ఒకటి మన వల్ల జరగాలి, లేదా పక్కోళ్ళ వల్ల జరగాలి. మన వల్ల జరిగితే మనం తప్పొప్పుకుందాం, పక్కోళ్ళ వల్ల జరిగితే జరిగి తీరుతుందని యాక్సెప్ట్ చేద్దాం. మొదటి చెప్పింది మళ్ళీ చెప్పి ముగిస్తాను. కాల్స్ చేంజ్ ఇట్ కుదరదా, యాక్సెప్ట్ ఇట్ కుదరదా, లీవ్ ఇట్ కుదరదా, ఇంకొక ఎల్ల పెడదాం ఇప్పుడు గుర్తొచ్చిందాక లవ్ ఇట్, అది కుదరకపోతే లెర్న్ ఇట్, ఏమీ కాకపోతే సఫర్. ఇలా ఫేస్ పెట్టి ఇంకెంతసేపు సోనాయన గారు ఇంకా అవలేదా, ఇంకా చెప్పాలా, ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు కెమెరా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ 3 గంటలు మాట్లాడమంటే నేనైతే రెడీగా ఉన్నా. నేను అది ఇప్పుడు అడగలేకపోవచ్చు సమయాభావం, నా నుంచి మీరు కాల్స్ కూడా యాక్సెప్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయండి. డెఫినెట్గా మనం చాలా మంచి పనులు చేద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ.